డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. రొట్టెను అడిగితే రాతినివ్వడం ఏమిటి? చేపను అడిగితే ఎవరైనా పాముని ఇస్తారా? గుడ్డుకు తేలుకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు యేసుక్రీస్తు గారు ఈ మూడు పోలికలు యోధా ప్రాంత ప్రజలకు ఎందుకు తెలియజేశాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యేసుక్రీస్తు చెప్పిన ఈ మూడు పోలికలు బైబిల్లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినెడలా వానికి రాతినిచ్చిన, చేపను అడిగినెడలా పామునిచ్చిన. అలాగే మూడవ పోలికను చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనం, గుడ్డునడిగితే తేలునిచ్చిన. ఈ మూడు పోలికలను యేసుక్రీస్తు గారు స్వయంగా యోధా ప్రాంత ప్రజలకు తెలియజేశారు. కారణం ఏమిటంటే క్రైస్తవులకు ప్రార్థన పట్ల ఉండవలసిన నమ్మకం, విశ్వాసం, పట్టుదల ఎలా ఉండాలో తెలియజేయడానికి ఈ మూడు పోలికలతో అర్థమయ్యేలా వారికి యేసుక్రీస్తు గారు వివరించారు. ఎందుకంటే ప్రార్థన అనేది యేసుక్రీస్తు జీవితంలో ప్రధానమైనది, మిగతావన్నీ తరువాత. అందుకే అటువంటి ప్రార్థన వైపు మనల్ని నడిపించాలని యేసుక్రీస్తు గారు ఈ మూడు పోలికలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ మూడు పోలికల యొక్క పరమార్థం ఏమిటో, వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా రొట్టెకు రాయికి ఉన్న పోలిక ఏమిటో తెలుసుకుందాం. గలిలియా సముద్ర తీర ప్రాంతంలో ఉండే కొన్ని రాళ్ళు సేమ్ యూదులు తమ ఇంటి దగ్గరే తయారు చేసుకునే గోధుమ, బార్లీ రొట్టెలను పోలి ఉంటాయి. అంటే యూదులు చేసుకునే రొట్టెలు ఆ ప్రాంతంలో ఉండే కొన్ని రాళ్ళు ఒకే పోలికను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఏ తండ్రి అయినా తన కుమారుడు, నాన్న నాకు ఆకలిగా ఉంది, నాకు రొట్టెను ఆహారంగా ఇవ్వు అని అడిగినప్పుడు ఆ తండ్రి రొట్టెలా కనిపించే రాయిని ఇచ్చి, ఇదిగో ఆకలి తీర్చుకో అని ఏ తండ్రి కూడా తన కుమారుని మభ్యపెట్టి మోసం చేయడానికి సాహసించడు. ఏ తండ్రి అయినా తన కడుపుని కాల్చుకుని బిడ్డల ఆకలి తీర్చడానికే ముందుంటారు. అలాగని ఆహారం కాని దాన్ని తీసుకొచ్చి తమ బిడ్డలను మభ్యపెట్టరు. అందుకే యేసుక్రీస్తు గారు మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చిన అని పలికారు. అంటే ఏ తండ్రి కూడా అలా ఇవ్వడు అని అర్థం వచ్చేలా యేసుక్రీస్తు గారు ఈ మాట పలికారు. అలాగే మన పరమ తండ్రి కూడా మనం ఏది అడిగితే అదే ఇస్తాడు. ఇప్పుడు రెండవ పోలిక, చేప పాముకు ఉన్న పోలిక ఏమిటో తెలుసుకుందాం. గలిలియా సముద్రంలో ఈల్ అనే చేప ఎక్కువగా దొరుకుతుంది. ఈల్ చేప పాము ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ చేపకు రెక్కలు, పొలుసులు ఉండవు. తలభాగం చేప ఆకారంలో, తోక భాగం పాము ఆకారంలో ఉంటుంది. అలాగే మన దేశంలో కూడా మలుగుపాము అనే చేప కూడా ఉన్నది. ఇది సేమ్ పాములాగానే ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అందుకే మలుగు చేపను చాలా ఇష్టంగా తింటారు. కానీ యూదా ప్రాంత ప్రజలు మాత్రం ఈల్ చేపను అసలు తినరు. కారణం ఏమిటంటే లేవ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనం, సముద్రములోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరముల్లోను, సమస్త జంతువులలోను వేటికి రెక్కలు, పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఈ ఆజ్ఞను బట్టి ఏ చేపకైతే రెక్కలు, పొలుసులు ఉండవో ఆ చేపలను యోధా జాతి వారు తినరు. అలాగే పాములాగా కనిపించే ఈల్ చేపకు కూడా రెక్కలు, పొలుసులు ఉండవు. కావున ఈ చేప యోధా జాతి వారికి నిషిద్ధం. యూదులు ధర్మశాస్త్ర నియమాలకు ఎంత నిష్టగా ఉంటారో మనకు తెలిసిందే. ఇప్పుడు తండ్రిని తన కుమారుడు, నాన్న నాకు ఆకలిగా ఉంది అని చేపను ఆహారంగా అడిగితే అప్పుడు ఏ తండ్రి కూడా నిషిద్ధమైన పాములాగా ఉండే చేపను తినమని తన కుమారుడికి ఇవ్వడు. అలాగూ ఇచ్చి తన కుమారుని శాపగ్రస్తునిగా చేయడు. అందుకే యేసుక్రీస్తు గారు చేపను అడిగిన ఎడల పామునిచ్చిన అని అన్నాడు. ఏ తండ్రి కూడా నిషిద్ధమైన పాము లాంటి చేపను ఇవ్వడు అని అర్థం వచ్చేలా యేసుక్రీస్తు గారు ఈ పోలిక చెప్పారు. ఇప్పుడు మూడవది, గుడ్డు తేలుకు ఉన్న పోలిక ఏమిటో తెలుసుకుందాం. గలిలియా ప్రాంతాల్లోని రాళ్ళల్లో కొన్ని తేళ్లు తెలుపుగా ఉంటాయి. ఆ తెలుపు తేళ్లు తమ కొండెములను ముడుచుకొని కదలకుండా ఉంటే అవి అచ్చం గుడ్డులాగానే ఉంటాయి. ఇప్పుడు తండ్రిని తన కుమారుడు గుడ్డును అడిగితే గుడ్డుని పోలి ఉన్న తేలును ఇచ్చి మోసం చేయడు. పైగా గుడ్డు లాంటి తేలు తెచ్చి కుమారుడికి గాయం అయ్యేలా ఏ తండ్రి చేయుడు. అందుకే యేసుక్రీస్తు గారు గుడ్డును అడిగితే తేలునిచ్చిన అని అన్నారు. ఏ తండ్రి కూడా అలా ఇవ్వడు అని అర్థం వచ్చేలా యేసుక్రీస్తు గారు ఈ మాటలు పలికారు. కాబట్టి
మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుణ్ణి మనం ప్రార్థన పూర్వకంగా విశ్వాసం నమ్మకం కలిగి ఏది అడిగినా అది ఇస్తాడు. ఇచ్చే ముందు మనకు హాని కలగనిది, మనల్ని బాగు చేసేది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనల్ని అభివృద్ధి పరిచేది ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇస్తాడు. అలాగని మన దేవుడు మభ్యపెట్టి మోసం చేసే దేవుడు కాదు. కావున ప్రతి దినము ప్రార్థనలో యేసుక్రీస్తు వలె గడపాలి. మత్తయి 7:10-11 మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి ప్రార్థించండి, మంచి ఈవులను పొందుకొనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.